UDAC పర్మిషన్ ఇచ్చింది. సర్వే నంబర్ 78/2 ఈజ్ అ రెసిడెన్షియల్ యూస్ జోన్. మరి ఇప్పుడు సామాన్య పబ్లిక్ ఏం చేస్తారు? మీరు చెప్తున్నారు గవర్నమెంట్ రెసిడెన్షియల్, మీరు ఇచ్చారు పర్మిషను, మేము కట్టాము, ఆక్రమణలు మేము చేసామా? ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారా? ఇది పరిస్థితి. ఇప్పుడు మేము ఎవరికి వెళ్ళాలి? మేము కోర్టుకి వెళ్ళాలంటే వీళ్ళు నోటీస్ ఇయ్యరు, వచ్చి ఉట్టి కూల్ కొడుతున్నారు. నోటీస్ ఇస్తే మేము కోర్టుకి వెళ్తాం, నోటీస్ ఇవ్వట్లేదు. ఏం చేయాలి ఇప్పుడు పబ్లిక్? ఇక్కడ ఎవరికి ఏం తెలియదు, ఉట్టి వస్తారు, రాత్రి అక్కడ రాస్తారు, నెక్స్ట్ డే వచ్చి కూల్ కొట్టేసి వెళ్ళిపోతున్నారు. వచ్చారు, మాట్లాడారు, వాళ్ళు ఏం చెప్పరు, పేపర్స్ చూడరు. కలెక్టర్ ఎవరు వచ్చారు, MRO వచ్చారు, కానీ వాళ్ళు ఏం చూడట్లేదు. తప్పు వాళ్ళది. అంటే లేదు కదా, ఆమె వచ్చింది వెళ్ళిపోయింది, నేను లేను. అప్పుడు ఇక్కడ వచ్చి అడగాలి కదా, పబ్లిక్ ని అడగరా? వాళ్ళు ఒక యాప్ తెస్తున్నారు, దాంట్లో చూస్తున్నారు, ఇది అది అది అని చెబుతున్నారు. అయ్యా అప్ప మీకు డబుల్ బెడ్రూమ్ కావాలితే తీసుకోండి, లేకపోతే ఇది కూడా ఉండదు అని మార్కేసి పోతున్నారు, భయపెడుతున్నారు. అది భయపెట్టాలి అవసరం ఏముంది? నువ్వు సర్వేకి వచ్చినప్పుడు అన్నీ చూసుకోవాలి. ఇంటి కాగితాలు ఉన్నాయా లేవా, రిజిస్ట్రేషన్దా, ట్యాక్స్ కడుతున్నావా, అవన్నీ చూసుకోకుండా నీ ఇల్లు దాంట్లో ఉంది, నా ఇల్లు దీంట్లో ఉంది అని చెబితే ఒప్పి జనాన్ని భయపెట్టి దువ్వుకుంటా మీకు కావాలితే ఇస్తాం, లేకపోతే మీకు అది కూడా రాదు. పోలీస్ ప్రొడక్షన్ మీద వాళ్ళని ముట్టుకోవాలా, తిట్టలేదు, ఏం చేయలేదు. వచ్చి 20 మందిని 200 మందిని 50 మందిని పోలీసులు వేసుకొస్తున్నారు. వాళ్ళు అమ్మటే మార్కులు వేసిపోతున్నారు. ఇటు మార్కేస్తుంటే అటు మమ్మల్ని తీసుకుపోతున్నారు, ఇటు మార్కేసుకుంటున్నారు. అటు పోయామనుకో వాళ్ళు అమ్మటే ఈ మార్కు వదిలేసి అవతలకి వచ్చి మార్కేస్తున్నారు. అట్లా బ్లేమ్ చేస్తున్నారు. అది ఇప్పుడు కాదు కదా, అప్పుడు పర్మిషన్లు ట్యాక్స్ కట్టేసుకున్నాడు, పర్మిషన్ ఇచ్చాడు, కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చాడు, నల్ల కలెక్షన్ ఇచ్చాడు, కరెంటు బిల్ ఇచ్చాడు, రోడ్లు వేసాడు. దేనికి వేసాడు? బోరింగ్ పర్మిషన్ ఇచ్చారు, ఇంకేమేం కావాలి అన్ని పర్మిషన్ తీసుకున్నాం. బోర్ పర్మిషన్, రోడ్ పర్మిషన్, ఇది ఎలక్ట్రిసిటీ ట్యాక్స్ కట్టాం, మున్సిపల్ ట్యాక్స్ 15,000 కట్టాం మేము ట్యాక్స్. ఎలక్ట్రిసిటీ లైన్ కి డెవలప్మెంట్ ఛార్జెస్ మాతోనే తీసుకున్నారు. మంజీరా వాటర్ పైప్ లైన్ దాని డెవలప్మెంట్ ఛార్జెస్ మాతే తీసుకున్నారు, అంతా పెట్టారు. FTL జోన్ అనేది గవర్నమెంట్కి తెలియదా? మరి అప్పుడు FTL జోన్ బఫర్ జోన్ అనేది తెలుసు కదా, తెలిసి ఇచ్చి పర్మిషన్లు ఇప్పుడు వచ్చి కోలగొట్టడం ఏంటి? మాకు కూడా 96లో హూడా వాళ్ళు, అప్పుడు హూడా ఉంది, HMDA లేదు. ఈ హూడా వాళ్ళు 4 సర్వే నంబర్లకి ఇది రెసిడెన్షియల్ యూజ్ అని ఇచ్చారు, రెసిడెన్షియల్ జోన్ అని ఇచ్చారు. ఇచ్చిన తర్వాత 2008 మాస్టర్ ప్లాన్లో ఆఫీసులో కూర్చున్న అధికారులు ఇక్కడ వచ్చి సర్వే చేయకుండా కాలనీ, ఇంత డెవలప్డ్ కాలనీలో వచ్చి వాళ్ళు ఇదంతా ఓపెన్ స్పేస్ జోన్ అని చెప్పి డిక్లేర్ చేశారు. పర్మిషన్స్ ఇవ్వలేదు. SRL కాలనీ అవన్నీ కూడా అంతే, మొత్తం ఎక్కడ పర్మిషన్స్ ఇవ్వట్లేదు. మరి 2008 మాస్టర్ ప్లాన్లో ఎట్లా మార్చినారు మీరు? ఇంటిమేషన్ ఇవ్వాలి కదా వీళ్ళందరికీ, ప్లాట్ ఓనర్స్కి అందరికీ ఇంటిమేషన్ ఇస్తే అప్పుడు వాళ్ళ అబ్జెక్షన్ చెప్పేవాళ్ళు. 2008 మాస్టర్ వచ్చినారు, ఇట్లనే సర్వే చేసుకొని వెళ్ళిపోతున్నారు. ఏమంటే మాకేం తెలియదండి, మమ్మల్ని సర్వే చేయమన్నారు, మేము వచ్చాము, మాదేం బాధ్యత కాదు, మీరు పై ఆఫీసర్లను అడగండి, ఇట్లా చెప్తా. ఏమి ఇవ్వట్లేదు. ఈ విధంగా కొలగొడితే ఇది ఇప్పుడు ఆయన ఏదో బర్మింగ్హామ్ కెనాల్ లాగా చేస్తానన్నాడే, మరి అన్ని డ్రైనేజ్ నీళ్లు దాంట్లోనే కలుస్తున్నాయి. ఏం ప్రక్షాళన చేస్తాడు దాన్ని? తర్వాత ఎక్కడెక్కడ మటన్వి అవి అన్ని తీసుకొచ్చి దాంట్లోనే పోస్తున్నారు. కొన్ని చోట్ల జీడిమెట్ల అక్కడంతాను కెమికల్స్ అన్ని కూడా వస్తున్నాయి. ఇంకా ఆయన ప్రక్షాళన చేసేది ఏంది? ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇస్తాడు దాని నుంచి? ఆయన ఏదో 1,00,000 అదే అంటే దానికి 34 ప్లాంట్స్ శాంక్షన్ అయినాయి, దాంట్లో శుద్ధి చేస్తాం అన్నాడు. ప్యూరిఫై చేసినాక ఆ నీళ్ళు దేని పనికి వస్తాయి? తాగడానికి పనికి వస్తాయి, పొలానికి పనికి వస్తాయి. ఆయనేమో 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం కట్టి కోటి ఎకరాలకు ఇస్తానన్నాడు, 1 ఎకరానికి ఇవ్వాల, మొత్తం మోటార్లు అన్నీ కాలిపోయాయి. ఇప్పుడు వీడు వచ్చి ఇది చేస్తానంటే ఏం లాభం ఏంటి? బోటింగ్ వేసుకొని పోతామంటే ఇల్లు వాకిలు కూలగొట్టి బోట్లో పోతావా? దేంట్లో పోతావు? బోట్లో దేనికి పోతావు? ఎక్కడికి పోతావు బోట్లో? ఈ విధంగా కూలగొట్టడం ఏంటి? ఇప్పుడు ఇది ఈ విధంగా నువ్వు బర్మింగ్హామ్ లాగా చేస్తా, లండన్ లాగా చేస్తానంటే ఏం చేస్తావు? ఇప్పుడు హైదరాబాద్లో అన్ని కూలగొట్టి హైదరాబాద్ మొత్తం శ్మశానం లాగా చేశాడు, హైదరాబాద్. ఇప్పుడు ఈ విధంగా చేయటం వల్ల వాడు అనుకున్న బ్యూటిఫికేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? మొత్తం శ్మశానం అయింది. ఇక లాస్ట్కి హైదరాబాద్లో ఉండేది 1400లో ఉన్నప్పుడు ఉన్న చార్మినార్ ఒకటే ఉంటుంది, ఇంకేముండదు.
ఏమి ఉండవు, అన్నీ పోతాయి. ఎలక్షన్ టైంలో ఇవన్నీ ఏమైనా చెప్పిలా సార్? ఏం చెప్పలేదు. ఓట్లు వేసుకుని అయిపోయింది. అయిపోయింది. గతం మీద జనాలు ఇన్నాళ్ళకు ఈ గవర్నమెంట్ వచ్చింది, 10 years తర్వాత వచ్చింది కాంగ్రెస్ అనేది. నిలబెట్టుకుందాము, ప్రజలకు ఏదైనా చేద్దామనే ఆలోచన లేకుండా ఇదా చేసేది. ఇదా మార్పు? ఏం చేస్తున్నాం మార్పు? కూలగొట్టడం మార్పు. ప్రజాపాలన అంటున్నారు. ప్రజాపాలన ఇదన్నా, ఇల్లు కూలగొట్టి ప్రజలకి గొడవ పెట్టడమా? ఇప్పుడు ఈ ఇంటి దాకా బఫర్ జోన్, ఆ ఇంటి ఇక్కడ నుంచి FTL అంటే అక్కడ దాకా వచ్చిన నీళ్ళు మూసి నీళ్ళు ఇక్కడ దాకా రావా? అక్కడ ఆపుతావా దాన్ని? ఎందుకు ఇది ఎంత చేయటం? ప్రభుత్వం కూడా చెప్పాలనుకున్నా కూడా ఇదేం లేదండి, ఆపాలి. ఇది చేయటం తప్పు. ఇది కట్టిన ఇదివరకు ఇచ్చినవి పర్మిషన్లు ఏమున్నాయో మీరు ఎవరు ఇచ్చారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. ఇక ఫర్దర్గా రాకుండా ఆపండి, అంతవరకే. ఉన్నవి కొలగొట్టు కూర్చుంటే ఏంటి లాభం? వీళ్ళందరూ సఫర్ అవ్వట్లేదా? ఇప్పుడు గవర్నమెంటే ఖర్చు పెట్టి వేసింది కదా, అప్పుడు తెలీదా FTL ఇదే బఫర్ అనేది తెలీదా? మీ ఇష్టం వచ్చినట్టు కట్టిన తర్వాత వచ్చి బఫర్ జోన్ అంటే ఇది ఓపెన్ స్పేస్ అంటే అది ఎట్లా వర్తిస్తుంది? ఈవెన్ హైకోర్టు కూడా గమ్మన కూర్చోంది, ఏం మాట్లాడకుండా. హైకోర్టు అన్న యాక్షన్ తీసుకోవాలి. ఎందుకు గమ్మన కూర్చుంది హైకోర్టు? అంటే రివర్ కి సంబంధించిన ఏరియా రివర్ బెడ్ లెవెల్ అని చెప్పేసి అంటా ఉన్నారు. అవును, రివర్ బెడ్ అయితే మరి అప్పుడు పర్మిషన్లు ఇచ్చి మీరే ఎందుకు గవర్నమెంట్ వాళ్ళు ఇవన్నీ వేశారు, రోడ్లను ఇవన్నీ? అప్పుడు తెలీదా అదే రివర్ బెడ్ అనేది తెలీదా? మరి మూసి అనేది అనుకుంటే నువ్వు చేయదలుచుకుంటే దాన్ని మొత్తం పెద్ద పెద్ద పైప్ లైన్లు వేసి క్లోజ్ చేసి పైన బ్యూటిఫికేషన్ చేసుకోండి ఏమన్నా. అప్పుడు వేరే డ్రైనేజ్ వాటర్ వచ్చి కలవటము, వేరే చెత్త వేయటం అది ఉండదు కదా. అప్పుడు నువ్వు బ్యూటిఫికేషన్ ఏమైనా చేసుకో. మరి 1908లో మొత్తం చుట్టూ చెరువులు ఉండేవి హైదరాబాద్కి. అవన్నీ పొంగి పొర్లి మొత్తం హైదరాబాద్ అంతా మునిగిపోతే మోసగుండం విశ్వేశ్వర ఇంజనీర్ వచ్చి దాన్ని ఏం చేశాడు, గండిపేటను హిమాయత్ సాగర్ అవి ఇది బ్రిడ్జెస్ అవి కట్టి బ్యారేజెస్ కట్టి ఆపాడు రాకుండా. ఇప్పుడు వీళ్ళు వచ్చి మళ్ళీ మట్టి కప్పినవన్నీ తవ్వి పందికొక్కలు దొరినట్టు దొరుకుతారు, అంతేగాని చెరువు ఏం తవ్వరు కదా. అదంతా తవ్వేసేసి వదిలిపెడితే మళ్ళీ చుట్టూ చెరువులు వస్తాయి. మళ్ళీ ఎవరి ఇయర్ హైదరాబాద్ మొత్తం మునిగుతుంది. అప్పుడు నువ్వు కాపాడేది ఏం లేదు, చెరువులు తవ్వి నీళ్ళని ఊర్లో పంపించడం అవుతుంది అంతే. ఇప్పుడు మళ్ళీ అదే ప్రాబ్లం వస్తుంది. అప్పుడు ఏ మోసగుండం ఇస్తే రాడు రిపేర్ చేయడానికి. ఇదేనండి, మొత్తం ఆపాలి, అంతే ఆపేసేయాలి. ఈవెన్ హైకోర్టు కూడా జోక్యం చేసుకోవాలి ఇందులో. హైకోర్టు కూడా జోక్యం చేసుకొని ఇది ఆపేసేసి తీసుకోవాలి, తీసుకొని ఆపాలి. ఇది ఏంటి, మీకు ఓట్లు వేసినందుకు మీరు చేసే పరిపాలన ఇదా? ఓట్లు అదే ప్రజలకు చెప్పేది ఏంటంటే బంగ్లాదేశ్లో వచ్చినట్టు రావాలి, ఎవరు ఓటు వేయద్దు, ఎవరు ఏ పార్టీకి ఓటు వేయద్దు. ఈయన బాగా చేశాడు, ఆయనకి వేయటం, ఆయన బాగా చేశాడు, ఈయన వేయటం పోయినాయి. హామీలు లేదు, ఏం లేదు, ఇంక అంత ఓటు వేయొద్దు అంతే ఎవరికి. అప్పుడు దేశం బాగుపడుతుంది. వీళ్ళకి ఇచ్చినందుకు రేట్లు పెరగటానికి, వీళ్ళు విమానాల్లో హైకమాండ్కి పోయి రావడానికి, ఈ ఖర్చులకు అన్నీ మన డబ్బులే పోతున్నాయి. అన్ని రేట్లు పెరిగేది మనకి వీళ్ళ వల్లనే. అందుకే ఓటు వేయద్దండి అంతే.